చెట్లకు మొక్కలకే అంకితం చేసిండు వనజీవి రామయ్య. ఆయన పేరు దర్పల్లి రామయ్య అయితే ఆయన చెట్లు మొక్కలతోటి ఆయన ఆయన జీవితంలో చెట్లని వృక్షో రక్షతి రక్షిత అనే ఒక అది చేసుకొని దాన్ని మెడలు వేసుకొని ఏడికి పోయినా చెట్లు నాటుకుంటూనే కనిపిస్తాడు. ఏదో చెట్లకు సంబంధించిన విత్తనాలు సేకరించుకుంటే కనిపిస్తాడు. ఇంటికి ఎవరు వచ్చినా ఒక బుక్కడి భూమి పెడతాడు, ఉన్న కాడికి పెట్టి కలిగిన దాంట్లో వాళ్ళకు ఒక చెట్టు పెట్టమని చెప్పేసి ఒక మొక్క ఇస్తాడు. అట్లా ఆయన జీవితంలో ఇప్పటి వరకు 1,000,000 మొక్కలు నాటిండు వనజీవి రామయ్య. ఖమ్మం జిల్లాకు చెందిన ఆయన 2017లో ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. అరే ప్రకృతికి ఇంత సేవ చేస్తున్నాడు ఈయన, 1,000,000 మొక్కలు నాటడం అంటే ఏంది? ఒక మనిషి జీవితం మొత్తం రోజుకు ఒక మొక్క నాటుకుంటూ పోయినా కూడా 1,000,000 మొక్కలు కావు. కానీ అలాంటిది ఆయన 1,000,000 మొక్కలు నాటి ఆయన భార్య కూడా ఆయనమ్మడే. ఇట్లా మొక్క పెట్టినకి ఇట్లా ఒక గుంత తీస్తే అందులో ఆమె మన్ను తీస్తుంది, ఇత్తనం వేసి పెట్టినాక ఆమె నీళ్ళు పోస్తుంది. మొక్కలు పెట్టి ఊకునుడే కాదు, అవిట్లను కాపాడిండు. ఖమ్మం జిల్లాలో ఆయన ఉండే ఏరియాలో పోతే రోడ్డు పక్కల ఇరువైపులు ఆయన పెట్టిన చెట్లు ఎన్నో ఇప్పుడు మహావృక్షాలై ఎండకు నీడనిస్తున్నాయి. అట్లాంటి గొప్ప వ్యక్తి అనారోగ్యంతో నిన్న చనిపోయిండు. 87 సంవత్సరాల వయసులో ఆయన నిన్న తెల్లవారుజాముల నిద్రలోనే కన్నుమూసిండు. గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ గుండెపోటు వచ్చి ప్రశాంతమైన తెల్లవారుజామున ఆయన చనిపోయిండు. భార్యతో కలిసి విత్తనాలు నాటడం, మొక్కలు పెంచడం, కుటుంబ సభ్యులను ఇతర చుట్టుపక్కల వారిని కూడా భాగస్వాములు చేసి మొక్కలు పెంచురి, చెట్లు పెంచురి అని చెప్పేసి ప్రచారం చేయడమే ఆయన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆయన సేవలను గుర్తించి పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. పచ్చదనం కోసం మాత్రమే కాదు, సామాజిక చైతన్యం కోసం కూడా రామయ్య నిరంతర కృషి చేశారు. ద్విచక్ర ఆయనకు లూనా ఉంటుంది, ఒకటి ఉందా మన దగ్గర బొమ్మది, ఇక లూనా. ఈ లూనా చూస్తే మొత్తం ఆ లూనాకు ముందల ఆ లైట్ కాడ మీద పచ్చది ఒక రౌండ్ అది ఉంటుంది, దాని మీద ఒక స్లోగన్ వృక్షో రక్షతి రక్షిత. ఆయన మెడల ఒక స్లోగన్, ఇక్కడ ఆయన నెత్తికి ఒక స్లోగన్ వృక్షో రక్షతి రక్షిత. ఆయన చూస్తే మొత్తంగా చెట్టే గుర్తుకు రావాలి, ఇక చెట్లు పెట్టాలి అనిపించాలి ఆయన చూడగానే. ఆయన బండికి కూడా ఎప్పుడు ఇటుపక్క ఒక సంచిలో విత్తనాలు, ఇంకో సంచిలో చిన్న చిన్న మొక్కలు, వెనకాల సీట్ ఉంటుంది, ఆ సీట్ మీద ఇంత పొడుగు మొక్కలు, వేప చెట్లు, మామిడి చెట్లు, పూల చెట్లు, రకరకాల చెట్లు. ఆయన ఇదే ఆయన జీవితం అంటే మొత్తం జీవితం మొత్తాన్ని కూడా చెట్లు మొక్కలు ప్రకృతికి అంకితం చేసినందుకు ఆయన జీవితమే ఒక పాఠం. ఆ పాఠాన్ని 6వ తరగతిలో పిల్లలకు లెసన్ లాగా పెట్టింది గవర్నమెంటు. ఆయన జీవితం ఒకసారి ఇక్కడ ఉంది, ఒకసారి చూద్దాం. రామయ్య ప్రస్థానం ఒంటరిగా మొదలైంది. చేతిలో సంచి, మాసిన పంచే, తల చుట్టూ చెట్లే ప్రాధాన్యం చెప్పే కవచం. ఎవరెంత హేళన చేసినా వనంతోనే జనమని గట్టిగా నమ్మారు. తనకు నచ్చిన దారిలోనే వెళ్ళారు. తాను నడిచిన దారింట లెక్కలేనని మొక్కలు నాటారు. ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటడం, నాటిన వాటికి నీళ్లు పోయడం. అంటారు కదా, నారు పోసినోడే నీరు పోయాలని. మొక్క నాటిండు, వాటికి నీళ్లు పోసిండు, దాన్ని రక్షించడం, దాన్ని మొక్క చెట్టయ్యేంత వరకు కూడా ఆయన కాపాడిండు. వన పోషణ కోసం చివరకు కుటుంబం, పిల్లల పోషణను కూడా పక్కన పెట్టారు. పొలంలో పైరు ఎదిగేందుకు ఎరువులు తెమ్మని డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకుని ఆయన మొక్కలు కొనుక్కొస్తారంట. చివరకు జీవనయానంలో సొంత భూమిని కూడా అమ్ముకొని ఆయన ఆ వచ్చిన భూమి అమ్మిన పైసలలో కొన్ని ఇంటి ఖర్చులకు వాడుకుంటే ఇంకొన్ని ఆ చెట్లు దానికి పెట్టకంట. స్వచ్ఛమైన గాలి, కాయగింజలు, చివరకు నేలకోరిగాక వంట చెరుకు అందించే చెట్టును బతికేట్టు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మొక్కల ప్రేమికుడు, నిత్య కృషియులైన డాక్టర్ రామయ్య దశాబ్దాల వనదీక్షను గుర్తించిన ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. ఖమ్మం జిల్లా చరిత్రలో పద్మశ్రీ పురస్కారం దక్కించుకున్న మొదటి వ్యక్తిగా ఆయన అరుదైన గౌరవం దక్కించుకున్నారు. 1937 జూలై 1న దరిపెల్లి లాలయ్య పుల్లమ్మ దంపతులకు జన్మించిన ఆయన. ఇంటి పేరు దరిపెల్లి రామయ్య అయినప్పటికీ వనజీవి అని ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఆయన వనజీవిగా మార్చుకున్నారు. 50 ఏళ్లుగా అలుపెరగకుండా విత్తనాలు చల్లుతూ మొక్కలు పెంచేందుకు ప్రయత్నించారు. వేసవిలో విత్తనాలు సేకరించి తొలకరి రాగానే అంటే జూలై ఆగస్టు ఆ టైంలో మొదటి వర్షాలు వస్తే ఆ వర్షాలు రాగానే ఆ విత్తులు ఆడాడ పెట్టేవాళ్ళంట. మొత్తం ఇలా 120 రకాల మొక్కల చరిత్రను అలవోకగా చెప్తాడు ఆయన. 3 కోట్ల మొక్కలు నాటాలన్నది ఆయన జీవిత లక్ష్యం. కానీ 1.5 ఏమో నాటినట్టున్నాడు. 120 రకాల మొక్కల చరిత్రను 120 పేర్లు చెప్పమంటేనే మనం 120 ఒక 15-20 చెప్పగానే 30వ గుర్తురాదు, 42వ గుర్తురాదు, 73వ గుర్తురాదు. కానీ ఆయన 120 రకాల చెట్ల మొక్కల పేర్లు, వాటి చరిత్ర, వాటి వల్ల ఉపయోగాలు ఏంది, వాటి వల్ల భూమికేం ఉపయోగం, ప్రకృతికేం ఉపయోగం, మనిషికేం ఉపయోగం, ఎలాంటి ఔషధ గుణాలు ఉంటాయి, ఇలాంటి వివరాలన్నీ ఆయన 120 రకాల మొక్కల చరిత్రను అలవోకగా చెప్పగల గొప్పగా ఆయన ప్రకృతిని ప్రేమించిండు. 9వ తరగతి పుస్తకంలో వనజీవి రామయ్య జీవితం పాఠ్యాంశంగా ఉన్నది.
ఇది మహారాష్ట్రలో. తెలంగాణలోనేమో 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో పెట్టారు. మహారాష్ట్రలోనేమో 9వ తరగతి తెలుగు పుస్తకంలో ఆయన జీవితాన్ని, అంటే రెండు రాష్ట్రాల విద్యార్థులు ఆయన జీవితాన్ని ఒక పాఠంగా నేర్చుకుంటా ఉన్నారు. మరి అందులోంచి ఎంతమంది వనజీవి రామయ్యలు వస్తారో. ఇప్పుడు ఆయన సరే, ఆయన దాని ఏమంటారు, భౌతికంగా మన మధ్య లేకుండా చెల్లిపోవచ్చు, కానీ ఆయన నాటిన కోటి మొక్కలలో ఆ మొక్కలు ప్రతిరోజు చిగురించే ఒక చిగురులా ఆయన కనిపిస్తూనే ఉంటాడు. ఆ చెట్ల నుంచి వచ్చే గాలి ద్వారా ఆయన మనల్ని పలకరిస్తూ ఉంటాడు. వనజీవి రామయ్య చచ్చిపోయిందనే చెప్పడానికి అవసరమే లేదు. ఇవన్నీ ఆయన పెట్టిన మొక్కలు, ఇవన్నీ ఆయన పెట్టిన మొక్కలు. ఇంత గొప్ప వ్యక్తి అందరూ కూడా నిన్న ప్రధాని మోడీతో పాటు మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, సినిమా సెలబ్రిటీలు కూడా ఆయన మరణానికి నివాళి అర్పిస్తూ ఎక్స్ వేదికగా స్పందించారు. చాలా గొప్ప వ్యక్తి వనజీవి రామయ్య. ఇలాంటి వాళ్ళ సేవలు మనం గుర్తించాలి, వాళ్ళని గౌరవించాలి. ఇక ఇంకో ముఖ్యమైన వార్త అదేంటంటే, పొలం కాడ